హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన టీడీపీ నాయకులకి, ఇక్కడ వచ్చిన నాతోటి మహిళ కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ మహిళలకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఈ రోజు నిన్న మేము సిఐ సార్కి మెమరీనా కూడా ఇచ్చినాము. కొమ్మినేని శ్రీనివాసరావు, ఈయన కృష్ణరాజు సాక్షి టీవీలోనే ఇదేమి అమరావతి వేష అమరావతి అన్నాడని రాష్ట్రం మొత్తం మహిళలు ఆందోళన చెందుతూ అందరూ ఈ పొద్దు సాక్షి మీద, సాక్షి టీవీలు కూడా అది సాక్షి పేపర్లు దహనం చేసినాము. ఆ దహనం అయినట్లే ఈయన వైఎస్ జగన్ అవుతాడని మేము మహిళల తరఫున నేను అందరితోనూ చెప్తున్నాను. ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ, వీళ్లకు మహిళలకు నా యొక్క నమస్కారాలు. మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు అందరికి కూడా నా నమస్కారాలు. మొన్న డిబేట్ ముందర ఏమని కొమ్మినేని శ్రీనివాస్ గారు, కృష్ణరాజు గారు ఏమని మాట్లాడినారు, అమరావతి వాళ్ళంతా కూడా వేశ్యాలు అంటే గత 5 ఏళ్ల పరిపాలనలో సాక్షి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అప్పుడు అమరావతిలో వేశ్యలు లేరు. ఒక టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే అమరావతిలోన వేశ్యలు వచ్చినారా? కనీసం మనం మాట్లాడితే మన ఇంట్లో ఉన్న మహిళలకి విలువనిచ్చేలాగా మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటది. ఎందుకంటే నీ ఇంట్లో నీ మహిళలు ఎట్లనో మేము అట్లనే. మీ మహిళలు ఇళ్లలో ఉన్నంత మాత్రాన వాళ్ళు సంసారాలు గారు, మేము బయట తిరిగినంత మాత్రాన మేము వేశ్యలు కాము. కాబట్టి ఈ రకంగా విమర్శించి అందరు మహిళల పట్ల ఇదే రకంగా మాట్లాడితే దీన్ని ఎక్కడి వరకు కానీ మేము వాళ్ళు బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు ఎక్కడి వరకు కానీ తీసుకొని పోతాము. అందరికి ఈరోజు కూటమి మహిళ ఆధ్వర్యంలో నిన్న సాక్షి డిబేట్ లో ఏదైతే జరిగిందో, చంద్రబాబు నాయుడు గారు దేవతలకు నిలయం అమరావతి అని చెప్తే, కొమ్మినేని శ్రీనివాస్ గారు, కృష్ణరాజు గారు సాక్షి డిబేట్ లో అసలు వేషులుగా చిత్రీకరించదు. అమరావతి వేషులు ఉన్నటువంటి అమరావతిని చిత్రీకరించడం ఏమాత్రం సమంజసం కాదు. ఇది మహిళలకి ఒక అవమానకరమైనటువంటి చర్య అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. భారతదేశం అంటే మహిళలకి ఎంత విలువ ఉందో, ఎంత ఆత్మగౌరవంతో మహిళలు బతుకుతున్నారో మీకు తెలుసు. మీకు తెలిసిన డిబేట్ లో మీకు ఏం చూపించినారో, భారతదేశం మొత్తంలో కలిపి హెచ్ఐవి 2వ స్థానంలో ఉంది అంటే భారతదేశంలో ఉండే మహిళలంతా కూడా వేషులుగా మీరు చిత్రీకరించేది. మీకు అక్క చెల్లెలు లేరా? మీరు మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తెలివి ఉండాలి. మీ శ్రీమతి గారు భారతిరెడ్డి గారు సాక్షి ఛానల్ కి అధినేతగా ఉన్నారు. మీ పర్మిషన్ లేని వాళ్ళ మాట్లాడకి ఎలా వీలవుతుంది? మీరు ముందుగానే ప్లాన్ చేసుకుని ఇలా మాట్లాడి మనకి సంబంధం లేదా అనేలాగా మీరు చిత్రీకరిస్తున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఈ రోజు భారతదేశం అంతా, మన ఆంధ్రదేశం అంతా కూడా మహిళలు ఉద్రిక్తంగా ఎక్కడ చూసిన ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు వెంటనే మహిళలకి క్షమాపణ చెప్పకపోతే ఈ ఉద్యమము మరింత ఉద్రిక్తంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి, లేకపోతే మీ ఛానల్ ని బ్యాన్ చేయండి. అంతేగాని ఇంకొకరికి కించపరిచేలా మాత్రం మాట్లాడకూడదని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నేను మాట్లాడుతున్నాను. జనసేన పార్టీ వీర మహిళలండి. మన అమరావతి ఆడపడుచుని ఎంత అంటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తినంగా ఆ పదం ఇప్పుడు యాజ్ అ మహిళగా నాకు ఆ పదం వాడాలన్న అసహ్యంగా ఉంది. అంటే మనం ఎలాంటి రాజ్యంలో ఉన్నాము, ఒక ఇండియన్ కల్చర్ ని ఎంత వరకు మనం తీసుకెళ్తుంటున్నాం. రేపొద్దున టీవీ ఆన్ చేసి ఒక న్యూస్ ఛానల్ పెట్టాలన్నా మనకి భయం వేస్తుంది. అంటే ఇంట్లో పిల్లలున్నా ఆ వర్డ్ వాళ్ళు వింటే అది ఎక్కడి వరకు వాళ్ళకి దారి చేస్తుందని కూడా అర్థం కాదు. ఇంకొకటి, రెస్పెక్ట్ అనేది ఒక ప్రాసెస్, గివ్ అండ్ టేక్ అనేది. ఈ రోజు ఒక వీడియో కూడా చూసాను. గతంలో మన జనసేన పార్టీ ఆయనే మాట్లాడుతున్నారు ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీతో. అంటే గతంలో పవన్ కళ్యాణ్ సారు నా కొడుకులు అని కూడా మాట్లాడినారు కదా, ఈ రోజు ఆయన పైన ఎందుకు అప్పుడు మీరు కేసు పెట్టలేదు అని. సార్ మీకు నేను ఏం చెప్పుకుంటున్నా అంటే,
ఈ రోజు మీరు మీడియా అంటే ఫస్ట్ మీడియా అనేది ఒక అర్థం మీరు చేసుకోండి. ఇంకొకటి మీ మీడియా పేరు సాక్షి అని ఒక పేరు కూడా పెట్టుకున్నారు కదా, అట్లీస్ట్ ఆ పేరుకి మీరు న్యాయమైనా చెయ్యండి. సాక్షి అంటే సాక్ష్యాధారతో ఏమైనా ఉంటేనే ప్రజల ముందే తీసుకురావాలి. మీడియా అంటే ఏమి, ప్రజలకి ఉన్నింది ఉన్నట్టుగా చెప్పుకోగలగాలి. సెకండ్ థింగ్, జర్నలిస్ట్ మీరు ఏం మాట్లాడుతున్నారు అది చాలా చిన్న విషయము, దాన్ని ఎంతగా మీరు అంత పెద్దగా లాగుతున్నారని మీరు చెప్తున్నారు. ఈ రోజు జర్నలిస్ట్ అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. వాళ్ళ ప్రాణాలకి తెగించి ఉన్నింది ఉన్నట్టుగా ప్రజల ముందు తీసుకొస్తారు, అది వాళ్ళ డ్యూటీ. మన ఈ రోజు సోషల్ సర్వీస్ ఎవరైతే మిలిటరీ గానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు కూడా ఒక గ్రేట్ సర్వీస్ ప్రజలకి అందిస్తున్నారు. సో వాళ్ళ సర్వీస్ ని అంత ఈజీగా తీసేయడం కూడా తప్పే. ప్రజలకి మీరు ఉన్నింది ఉన్నట్టుగా చెప్పండి. మీడియా గానీ పాలిటిక్స్ గానీ జర్నలిస్ట్ గానీ మీరు ప్రజల కోసమే ఉన్నారు. ప్రజలకి ఉన్న సమస్య మీరు తీర్చడానికి ప్రయత్నించాలి. ఇంకొకటి, మీరు పాలిటిక్స్ కూడా ఏమంటారు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అవతల వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినంగా ప్లీజ్ మాట్లాడకండి. అలా మాట్లాడితే అది రాజకీయం అనిపించుకోదు. రాజకీయం అంటే ప్రజల సమస్య కోసమే మీరు ఫైట్ చేయాలి. ఇంకొకటి, గతం ప్రభుత్వంలో అన్ని జరిగినాయి కదా, అప్పుడు ఎందుకు మీరు కేసు గురించి మాట్లాడలేదని అంటున్నారు కదా. గతం ప్రభుత్వంలో కూడా మీరు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ ఫ్యామిలీస్ ని, వాళ్ళ అమ్మగారిని, ఆడపడుచుల్ని అందరినీ అడ్డంగా పెట్టి, శ్రీరెడ్డి, రోజా అలాంటి వాళ్ళని అడ్డం పెట్టి చెత్త రాజకీయమే మీరు కూడా చేశారు. సో అదే ఈ రోజు యాజ్ అ రిపీట్ కర్మగా మీకు రిపీట్ అవుతుంది. సో ప్లీజ్ ఇట్స్ అన్ హంబల్ రిక్వెస్ట్ మీ అందరికి, లేడీస్ ని మాత్రం ఎప్పటికీ గానీ నాట్ ఓన్లీ లేడీస్, ఎవరికి గానీ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినగా వాళ్ళకి టార్గెట్ చేసి మాత్రం రాజకీయం చేయకండి. యాజ్ అ ఉమెన్ గా, జనసేన పార్టీ మెంబర్ గా మన చంద్రబాబు సార్ కి, కళ్యాణ్ సార్ కి నా రిక్వెస్ట్ ఏమంటే, మన ఈ ప్రభుత్వం మనం ఎలా అయితే గెలిచి ఒక స్ట్రైక్ రేట్ తో అంటే పక్కన రాష్ట్రం కూడా మన అనుకునేలాగా ఎలా అయితే మనం గెలిచి నిరూపించామో, ఇప్పుడు రాబోయే ప్రభుత్వం కూడా లేడీస్ ని గానీ ఆడపడుచుని గానీ ఆడబిడ్డలకి గానీ ఏమైనా అనాలన్నా ఏమన్నా చెయ్యాలన్నా కూడా ఏదన్నా స్ట్రాంగ్ గా యాక్ట్ మీరు తీసుకురావాలి సార్. ఇది నా మీకు పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను. అది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. నాకు తెలుసు ఇప్పటికీ నిర్భయ అలాంటి యాక్ట్ కూడా వచ్చినాయి. కాకపోతే ఈ ప్రభుత్వం తీసుకొచ్చే యాక్ట్ వచ్చే తరాలకి కూడా చాలా భయంకరంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం నాకు ఇవ్వడానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. జై జనసేన, జై హింద్. గుంతకల్ నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలుగా మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్న ఆదేశాల మేరకు ఈ రోజు కూటమి ప్రభుత్వం అంతా మహిళలు కదిలి వచ్చినామంటే దానికి కారణం ఏంటంటే, మొన్న 7వ తారీఖు మన కొమ్మినేని శ్రీనివాసరాజు గారు, కృష్ణంరాజు గారు ఇద్దరు సోషల్ మీడియాలోనే ఇష్టం వచ్చినట్లు మహిళల్ని మాట్లాడినారు. వేషలు అంటున్నారు వీళ్ళు. వేషలు అంటే ఎట్లా వేషలు మహిళలుగా మాకు వాళ్ళు వచ్చి నిరూపించాలి. మాకు ఎట్లా అంటారు వేషలు? వాళ్ళు అక్క చెల్లెలు లేరా, భార్య లేదా, అమ్మ లేదా, ఎవరు లేరు చెప్పు, ఎట్లా అంటారు? అంటే దేని పరంగా మీరు దేని చూసుకొని అంటున్నారు? మీరు దేని పరంగా అంటున్నారు ఇప్పుడు మీరు? అంటే మీరు తిన్న అన్నం జీర్ణించుకోలేక అంటున్నారా? అమరావతిని ఎంతో మంది మహిళలు ఇదిగా పొలాలు ఇచ్చి చేస్తారు. అట్లాంటి మహిళల్ని మీరు వేషలు అంటున్నారా? మా ముందుకు వచ్చి వేషలను చూపించండి, అప్పుడు నిరూపించండి. అప్పుడు మహిళలు ముందుకు చూపిస్తే మీకు చెప్తాం మేము ఏమన్నారు, ఏం కథ అనేసి. ఎట్లా అంటారు మీరు మహిళల్ని వేషలు అనేసి? మా చంద్రబాబు నాయుడు మీకు ఏం ఇవ్వలేదు చెప్పండి. ఇప్పుడు గత ప్రభుత్వంలోన ఆ ఇచ్చిన మాటలన్నీ దక్కించుకుంటున్నారు. మీరు తప్పినారు, మాట తప్పినారు. మీరు తప్పి అది జీర్ణించుకోలేక ఇట్లా చేస్తున్నారు. మీరు ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు మీరు నిలబెట్టుకొని చూపించండి. మీరు ఒక్కటన్నా చూపించండి. ఇది పద్ధతి కాదు. ఫస్ట్ బహిరంగంగా కొమ్మినేని శ్రీనివాసరాజు గాని, కృష్ణంరాజు గాని మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఇది చెప్పకపోవడంతో ఇట్లాగే నిరసన చేస్తూనే ఉంటారు మహిళలంతా. ఈ అవకాశం ఇచ్చిన మహిళలంతా